అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. అది మూడవసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. లేకుంటే రాష్ట్రాలకు సహకరించకుంటే మూడవసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కారు. ఆ విషయం ఎందుకు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎంత గొప్పగా చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్తా అధ్యక్ష, నేను స్వయానా ప్రత్యక్ష సాక్షి. నా ఆదిలాబాద్కు ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొత్తలో ప్రధానమంత్రి గారిని నా ఆదిలాబాద్కు ఆహ్వానించిన అధ్యక్ష. ఆ రోజు ఆదిలాబాద్కు ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు. ఆ సభ బ్యాక్ సైడ్ నేను ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురమే ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు మనస్ఫూర్తిగా మాట్లాడిండ్రు, అచ్చా కామ్ కరో హమ్ హర్ తరీకే సే సాథ్ దేంగే అని. అంతకన్నా నేను స్వయానా నా చెవులతో నేను అధ్యక్ష ఆ మాటలు, ఆ అవకాశం నాకు వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. మీకు ఆ విషయమే అయితే 11 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాలలో భారతదేశ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని గౌరవ కిషన్ రెడ్డి గారు పుస్తకాల రూపంలో చెప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేసిందో చర్చ చేయాలంటే ప్రత్యేకంగా సభని సమావేశపరచండి, పద్ధతులతో సహా చెప్తాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవేవి పథకాలు నడుస్తున్నాయో మొత్తం కూడా చర్చిద్దాం. అధ్యక్ష బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది. దళితులంటే ఉప ఎన్నికలు వస్తే మా మీద ప్రేమ ఎట్లా చూపించిండ్రంటే, నా రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత జాతి అంతా కూడా సంతోషపడ్డారు. మేము కోరుకున్నాం కూడా ప్రతి ఉప ఎన్నిక వస్తే ఇట్లనే పథకాలు వస్తాయేమో, ఉప ఎన్నికలతోనే మంచి జరుగుతుందేమో అనుకున్నాం. పోయినసారి ఈ రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక వచ్చింది అధ్యక్ష. దళిత బంధు అనే పథకం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళితులంతా కూడా సంతోషపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ దళిత బంధు వస్తుందేమో, ఈ దళిత బంధు ద్వారా మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయేమో, ఇంటికి 10 లక్షల రూపాయలంటే ఇంకేం కావాలో మేము బాగుపడతామని అనుకున్నారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? ఉప ఎన్నిక జరిగిపోయింది, ఫలితాలు అనుకూలంగా రాలేదు, ఆ పథకం మరుగున పడ్డది. అధ్యక్ష, అంటే కేవలం ఉప ఎన్నిక జరిగినప్పుడు మాత్రమే దళితుల సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తారా? మిగతా సమయాలలో దళితుల సంక్షేమం గురించి ఆలోచించరా? ఈరోజు బాధ అనిపిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎస్సీ కార్పొరేషన్లు అక్కడ ఉన్నటువంటి బడ్జెట్తో కలకలలాడుతుండే అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు ఏ దళిత యువకుడు దరఖాస్తు పట్టుకుని పోయినా 1-2 లక్షల రూపాయల సాయం దొరుకుతుండే, డిఆర్డిఏ ద్వారా సబ్సిడీ వస్తుండే. ఏం పాపం చేసుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. ఎవరి పాపం అధ్యక్ష ఇది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న దానికన్నా ఎక్కువ నిధులు రావాలి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ మూతబడితే దళితులకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. టీఎస్ ప్రైడ్లో నా దళిత సోదరులు కొందరు చాలామంది లోన్లు తీసుకున్నారు. సబ్సిడీ సమయంలో రాని కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి సిబిల్ అంతా కూడా పడిపోయి బ్యాంకులకు వడ్డీలు కట్టలేక ఈరోజు కాగితాలు పట్టుకొని హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీఎస్ ప్రైడ్లో ఎందరైతే లోన్లు తీసుకున్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీలు వెంటనే విడుదల చేసి వాళ్లకు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక నేను మిగతా విషయాల జోలికి పోదలుచుకోలేదు. ఏమన్నంటే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మమ్మల్ని అంటావా అంటే మమ్మల్ని అంటావా అని లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎన్నికల కన్నా ముందు అంబేద్కర్ అభయస్థానం పెట్టిండ్రు, తర్వాత అది రాజీవ్ యువ వికాసంగా మారిందనుకుంటా. నేనేమంటానంటే, మీరు పేర్లు మార్చిండ్రో ఎట్లా చేస్తున్నారో కానీ ఆ అంబేద్కర్ అభయహస్తం పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూసుకొని ఒకసారి ఈ యువ వికాసంలో అది వేరుగా కొనసాగిస్తారా, యువ వికాసంలో దాన్ని కలుపుతారా అనేది నాకు కొంత క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం రిప్లైలో దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష, 10 నిమిషాలు అధ్యక్ష. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ నిధులు కేటాయించిన తర్వాత చట్టం చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సభలో ఆ రోజు నేను టీవీలో అయిన అధ్యక్ష, పెద్దలు గొప్ప ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులను ఏ అధికారైనా ఖర్చు చేయకుంటే ఆ అధికారి వాళ్లకు
అధికారి మీద అట్రాసిటీ కేసు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుందని సభలో మాట్లాడింది. ఎక్కడ ఖర్చు అవుతున్నాయి అధ్యక్ష ఎస్సీ నిధులు? మరి ఎందుకు సరి అయిన రీతిలో ఖర్చు అయినటువంటి అధికారుల మీద మీరు అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అధ్యక్ష? అది కూడా ఒక రకమైన అట్రాసిటీ కదా అధ్యక్ష. అట్రాసిటీ అంటే కేవలం కులం పేరు తిడితేనే అట్రాసిటీయా? వాళ్లకు వెళ్లాల్సినటువంటి నిధులలో కోత విధించిన అది ఒక రకమైనటువంటి అట్రాసిటీ. వాళ్లకు కేటాయించినటువంటి నిధులను ఖర్చు చేయకపోతే కూడా అది ఒక రకమైనటువంటి అట్రాసిటీ. వాళ్ళ సంక్షేమం కొరకు బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పద్దులు కేటాయించినప్పుడు చివరిగా ఆ పద్దు ఖర్చు కానప్పుడు వాళ్ళ పట్ల ప్రభుత్వం అట్రాసిటీ చేస్తున్నట్టే. కాబట్టి ఆ రకంగా పూర్తిగా ఖర్చు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఒక మాట చెప్తున్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందు అందరికీ ఆశ ఉండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు ఆశలు కూడా ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ఈ రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు, ఇంకొక 3 మనం క్రియేట్ చేసుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 ఈ 3 6 అయిపోతాయంటే నిజంగా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటుకి ఇవ్వని, కానీ ఏ ఉద్యోగాలు ఎట్లొచ్చినాయో ఏమొచ్చినాయో నేను సంఖ్య జోలికి వెళ్ళా. కానీ అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే పదం వినిపించకూడదని, ఆ పదం లేకుండా చేస్తానని ఆనాడు పాలించినటువంటి ప్రభుత్వ పెద్దలు గొప్పగా మాట్లాడారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కన్నా ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నటువంటి దాదాపు 1200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని, కాని పక్షంలో ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ పే స్కేల్తో వర్తింపజేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి వారి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే అధ్యక్ష, విద్యా వ్యవస్థలో గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి 20,000 మందికి మీరిచ్చిన హామీలే అమలు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు పడుతున్నటువంటి బాధలు, ఆశా కార్యకర్తల బాధలు, ఈరోజు రిసోర్స్ పర్సన్లుగా మున్సిపాలిటీలలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, హోంగార్డులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వారిని కూడా వాళ్ళకున్నటువంటి సమస్యల మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. పంచాయతీరాజ్ ఇది చాలా మూలస్తంభం అధ్యక్ష. గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. గ్రామీణ వ్యవస్థ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థికంకు మూల వ్యవస్థ అయినటువంటి పంచాయతీరాజ్ ఈరోజు కుప్పగూలిపోయింది అధ్యక్ష. ఏ గొప్ప ఆలోచనతోనైతే 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను, స్థానిక సంస్థలను గొప్పగా తీర్చిదిద్దుకుంటామని పార్లమెంట్లో చట్టమైందో, ఈరోజు గ్రామ పంచాయతీల మున్సిపాలిటీలని పరిస్థితి చూస్తే ఘోరం అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేవు, చిల్లి గవ్వాలేదు. ఆ గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జీలు ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళంతా కూడా పాపం చాలని జీతాలతోని వాళ్ళుంటే వాళ్ళే ఈరోజు ట్రాక్టర్లకు డీజిల్ వేయాలా, బల్బులు పెట్టాలా, ఈ రకంగా చిన్న చిన్న రిపేర్లకు కూడా డబ్బులు లేకుండా, చిల్లి గవ్వ లేకుండా గ్రామ స్వరాజ్యం ఆ రకంగా కొట్టుమిట్టాడుతున్నది. చివరికి అధ్యక్ష, పనులు చేసినటువంటి మాజీ సర్పంచులు బిల్లులు రాక, చేసిన అప్పులు కట్టలేక, అవమానాలు భరించలేక, నాయకుడుగా ఉండి నలుగురికి ధైర్యం ఇచ్చే సర్పంచే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒకసారి సభ ఆలోచించాలని మీ ద్వారా గౌరవంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళ బాధలు తీర్చాలా. చిన్న చిన్న పనులు చేసినటువంటి అమ్మ ఒడి కావచ్చు, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్త పేరు పెట్టింది, పాఠశాలలు రిపేర్లు చేస్తే, పాఠశాలలో పనులు చేస్తే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు వస్తలేవంటే దాని మీద ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమం గురించి చెప్పేటప్పుడు మీరు పద్దు మీదనే మాట్లాడాలా, మిగతా విషయాల మీద మాట్లాడితే పద్దుల మీద మీరు డీవియేట్ అయితే సమయం అంతా పోతుందని గౌరవ పెద్దలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. నేను ఎందుకు ఆర్థికం మీద చెప్పినానంటే, బడ్జెట్లో పెట్టినటువంటి పద్దు మీద రాష్ట్ర ప్రజలకు బాగా ఒక రకమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఎందుకు ఆ నమ్మకం ఉంటుందంటే అధ్యక్ష, ప్రభుత్వం మాట ఇస్తున్నది కాబట్టి ప్రభుత్వం మాట తప్పదేమో అనుకుంటాం. చాలా గొప్పగా చెప్తారు అధ్యక్ష. గతంలో మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఉన్నోళ్ళు ఏమంటారంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఎక్కడికో తీసుకెళ్ళినాం, 10 సంవత్సరాలు పరిపాలించాడు అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి జిఎస్టీబీలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర, మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ ఒడిశా, గుజరాత్. వాళ్ళకు ఉన్నటువంటి జిఎస్టీపీలో 2024-25లో మహారాష్ట్ర 20% ఉన్నది అధ్యక్ష,
ఒడిశా 12% ఉన్నది అధ్యక్ష, గుజరాత్ 15% ఉన్నది. తెలంగాణ ఎంత ఉన్నదో తెలుసా అధ్యక్ష? 45%. ఎట్లుంటుంది అధ్యక్ష? గొప్పగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తామని. గతంలో పాలించిన వాళ్ళు చెప్పారు, ఈరోజు పాలిస్తున్న వాళ్ళు చెప్పారు. ఇంత గొప్పగా మీరు పరిపాలిస్తే ఈ భారతదేశంలో ఏ దేశం చేయనటువంటి అప్పు చేశారు కదా. FRBM తెలవ అధ్యక్ష కామన్ మెన్కు, GSDP తెలవ అధ్యక్ష కామన్ మెన్కు. అప్పులు ఏ రకంగా వస్తాయో తెలియదు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా మంచి గురించి ఆలోచిస్తాయన్న విషయం మాత్రమే తెలుస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, FRBMకు సంబంధం అధికారులు ఎందుకు అధ్యక్ష? నాయకుడు తప్పు చేస్తేనే సవరించడానికి అధికారులు ఉంటారు. కానీ ఉన్నటువంటి అధికారులు ఎక్కడికి వెళ్ళి ఎంత అప్పు తెచ్చినా కూడా కిమ్ము వరకుండా నేనేదైనా ఎదురు చెప్తే నాకు కావాల్సినటువంటి పోస్టింగ్ రాదేమని ఆ రకమైనటువంటి ఆలోచనతో భయపడి పనులు చేస్తే మీరు ప్రభుత్వానికి సరైన రీతిలో సలహాలు సూచనలు ఎక్కడ ఇవ్వగలుగుతారు? FRBMకు సంబంధం లేకుండా అధ్యక్ష అప్పులు తెచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అప్పులు తీసుకురాలేదు అధ్యక్ష. ప్రభుత్వం తీసుకునేటట్టు అప్పుకు 11% వడ్డీ కడతారా? ఇది అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా ఇంత 11% వడ్డీ పెట్టి అప్పులు తెచ్చినాయా? ఈరోజు అన్ని అప్పులు చేసి విపరీతమైనటువంటి వడ్డీలతో అప్పులు చేశారు కాబట్టి రాష్ట్రం ఈ రకంగా తయారైంది. ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు అప్పులు తెచ్చేటప్పుడు అధ్యక్ష నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే అప్పులు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్తున్నా. ప్రభుత్వం తెచ్చేటటువంటి అప్పు 5%కే అప్పు దొరుకుతుంది, 4%కి అప్పు దొరుకుతున్నది. 11% అప్పు ఎట్లా చేస్తారు అధ్యక్ష? నేను అందుకే మీరు కూడా తక్కువేం చేస్తలేరు. మీరు సంవత్సరం తిరగక ముందే 15 నెలలనే 1,50,00,60,000 కోట్లు అప్పు చేశారు. ఎందుకంటే మీరు కూడా 7-8 లక్షల కోట్ల అప్పు చేయబడుతుంది కాబట్టి మీకు సలహాలు సూచనలు ఇస్తున్నా. తక్కువ వడ్డీలో కొంచెం చూసుకోండి, రాష్ట్ర ప్రజల మీద భారం వేయకండి. ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కావాలా. మరి అదేవిధంగా ఈ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నది నిర్ధారించుర్రి. అది మొదటి స్టేజ్లో ఉన్నదా, చికిత్సకు అనుకూలంగా ఉన్నదా, అసలు ఈ చికిత్స చేస్తే కూడా బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నదా లేదా, ఏ స్టేజ్లో ఉన్నదో క్యాన్సర్ స్టేజ్ దాన్ని డిక్లేర్ చేయాలా. లేకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరాలంటే మీరు సరైనటువంటి మార్గంలో ప్రయాణించాలని ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అక్బర్ గారు. Honorable panel speaker, sir. Sir, I take the opportunity to speak on the second batch of demands for grant. Without knowing, will I get the complete reply to all the issues that would be raised by me? Also, without knowing whether I will be getting the chance for a clarification or not. But still, I am trying to fulfill my responsibilities in the hope that the government will also fulfill its responsibility by strengthening the democracy, not only just giving us a chance to raise the issues, but the government would also be brave enough to reply to the issues raised by us. And if any issue which the government feels is not necessary to be addressed, but the opposition if feels, yes, it should have been addressed, so we hope we would get a chance for a clarification, sir. But unfortunately, what we have been witnessing, we speak, we don't get any replies, nor we get a chance for any clarification. So it is, I think this is what the Congress have inherited from the BRS, because BRS also did the same thing. And as a true successor of BRS, they continue to function the House in the same way, sir. Sir, these demands, the second batch, which includes
municipal administration, Panchayat Raj, rural development, industries, commerce, information technology, social welfare, tribal welfare, backward classes, minority and women, child and disabled welfare, sir. Sir, going on the welfare of SC, ST, BCs, minority and women, sir, the social welfare department for the year 24-25, sir, 28,724.53. The percentage of budget estimate is 9.87%, sir. In 25-26, sir, the allocation was 35,694.30, which is again, if we have to see, is 11.70%, sir. For tribal welfare, again, if we have to see, sir, in the year 24-25, the percentage was 5.19, and in 25-26, it was 4.98. Backward classes, again, if we have to see, sir, for the year 24-25, the budget estimate, the percentage allocation for backward classes was 3.16%, sir. In the year 25-26, again, it was 3.74%. Minority welfare, sir, out of the total budget, the allocation made, the percentage for the year 24-25 was 1.03%, and in the financial year for 25-26, the allocation now is 1.18%, sir. Women and child welfare, sir, for the year 24-25, the total allocation, the percentage of women, child and disabled welfare is 0.92%. In the year 25-26, the percentage is the same, 0.92. Sir, if we have to see the total allocation made in the financial year 24-25, the total welfare budget was for all social welfare, tribal welfare, backward classes, minority welfare, women, child and disabled welfare. The total comes to, for the year 24-25, 58,721.19. This is only 20% of the total budget allocation, sir. 20% of the total state budget, sir. So for the year 25-26, the total amount for all these welfare is 68,660.42. Again, that is 22.51%, sir. Last year, it was 20.17. So now this year, they have made it 22.51, sir. Sir, apart from all these allocations for welfare departments, sir, together adds up to 75. If we have to see, sir, the total allocation for all these departments, apart from scheduled caste, scheduled tribe, special development from SDF of rupees 40,232 crore, scheduled tribe SDF of rupees 17,169 crore, the state budget for 25-26 and marks 11,405 crores for BC welfare, 3,591 crores for minority welfare, and rupees 2,862 crores for women, child and disabled welfare. The allocation for all these welfare together adds up to rupees 75,259 crores, accounting for almost 25% of state budgets.